सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠం యొక్క సందేహాలు ఉన్నాయండి. నిన్న మనం అభ్యాసం 14 మొదలు పెట్టుకున్నాము. అభ్యాసం 13లో వాక్యాలు చెప్పుకున్నాము. అభ్యాసం 13లో అందరూ వాక్యాలు రాశారండి. సంస్కృత వాక్యాలు తెలుగులో, తెలుగు వాక్యాలు సంస్కృతంలో అందరూ రాశారు. రాసాం మహోదయ. అయితే ఈరోజు ఆన్సర్ చూద్దామండి. ఆన్సర్ రాసుకోండి. అభ్యాసం 13లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలకు ముందు తెలుగు ఆన్సర్స్ ఏంటో చూద్దాము. అందరు చూసుకోండి. తప్పులు ఉన్న చోట సరి చేసుకోండి. సందేహం ఉన్న చోట అడగండి వెనకమ్మడే. తర్వాత కరెక్ట్ ఉంటే అవసరం లేదు. అస్తు. మొట్టమొదటి వాక్యం, అయం బాలకః పాపాత్ జుగుప్సతే విరమతి వా. ఇక్కడ మనము ఇదం శబ్దం అధ శబ్దాన్ని ఉపయోగించే వాక్యాలు రాయాలని చెప్పాం. ఇదం శబ్దానికి అధ శబ్దంలో కూడా 3 లింగాలు ఉంటాయి. అందులో పుల్లింగాన్ని ఉపయోగించి మనం ఇక్కడ ఉపయోగించాలి. పుల్లింగ సర్వనామ శబ్దాన్ని ఉపయోగించి ఇక్కడ వాక్యాలు రాయాలి. కాబట్టి ఇక్కడ పుల్లింగానికి సమానంగా ఇక్కడ మనకు ఇదం శబ్దం యొక్క రూపం వచ్చింది. ఇక్కడ అయం బాలకః పాపాత్ జుగుప్సతే విరమతి వా. అయం బాలక అంటే ఈ బాలకుడు. చెప్తే ఇదం అన్నప్పుడు ఈ అని వస్తుంది, ఇతడు ఈ అని. అదస్ అన్నప్పుడు అతడు ఆ అని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ అయం వచ్చింది కాబట్టి అయం బాలకః అంటే ఈ బాలకుడు పాపాత్ జుగుప్సతే పాపాన్ని అసహించుకుంటున్నాడు, పాపంతో విరమించుకుంటున్నాడు అంటే చేయకుండా తప్పుకుంటున్నాడు అని అర్థం వస్తుంది. లేదా పాపం చేయకుండా నిలబడుతున్నాడు, పాపం చేయకుండా నిలబడుతున్నాడు అంటే అక్కడికక్కడే చేయకుండా నిలబడ్డాడు అనే అర్థంలో వస్తుంది. ఓకే. ఈ బాలకుడు పాపాన్ని అసహించుకుంటున్నాడు లేదా విరమించుకుంటున్నాడు. అసహించుకుంటున్నాడు లేదా విరమించుకుంటున్నాడు. అస్తు. ఇది ఒకటో వాక్యం. రెండో వాక్యం, విరమతే వా అంటేనండి ఏంటండి? విరమతే వా కదా. విరమతి వా వా అంటే లేదా అర్థం. ఇక్కడ జుగుప్సతి అని రాసుకోవచ్చు లేదా విరమతి అని రాసుకోవచ్చు. వా అంటే పఠతి వా లిఖతి వా అని చెప్పి మనం లౌకిక భాష మాట్లాడే వా ఉపయోగిస్తే ఆ వా కాదండి. ఇక్కడ వా అంటే లేదా అని అర్థంలో. జుగుప్సతే లేదా విరమతి రెండిటి లేదా రాసుకోవచ్చు. తాత్పర్యం ఒకటే అని చెప్పడం కోసం ఇక్కడ. ఓకేనా? ఇది లేదా ఇది అని చెప్పడం కోసం. అస్తు. రెండో వాక్యం, సహ యవేభ్యః ఇమాన్ పశూన్ నివారయతి. సహ యవేభ్యః. పై వాక్యం 51వ నియమం ప్రకారంగా ఉందండి. 51వ నియమం ప్రకారంగా. కిందిది ఇప్పుడు చెప్పే వాక్యం 52వ నియమం ప్రకారంగా. సహ యవేభ్యః ఇమాన్ పశూన్ నివారయతి. యవేభ్య అంటే గోధుమ చేను నుండి పశువులను తొలగిస్తున్నాడు. సహ అంటే అతడు. యవేభ్యః, యవం అంటే గోధుమలు, గోధుమ చేను నుండి అని చెప్పాం. కాబట్టి సహ యవేభ్య అంటే గోధుమ క్షేత్రం నుండి లేదా గోధుమ చేను నుండి పశువున్ పశువులను, ఇది ద్వితీయ భక్తి బహువచనం అండి, పశువులను అంటున్నాం. కాబట్టి పశువున్ పశువులను నివారయతి తొలగిస్తున్నాడు లేదా నివారిస్తున్నాడు. ఏ నియమం ప్రకారం? 52వ నియమం ప్రకారం చెప్పాం కదా. తొలగిస్తామో ఎక్కడి నుంచే తొలగిస్తామో అక్కడ పంచమి భక్తి రావాలి. ఇక్కడ పొలం నుండి తొలగిస్తున్నాం కాబట్టి పొలంలో పంచమి భక్తి వచ్చింది. ఏ పొలము? గోధుమ పొలము. అందుకే యవేభ్యః సహ యవేభ్యః ఇమాన్ పశూన్ నివారయతి. మహోదయ, ఇమాన్ అంటే ఈ పశువులనా? ఈ పశువులను.
ఇమాన్. ఇమాన్ ఎందుకు వచ్చింది? ఇదం శబ్దానికి పుల్లింగం నిరూపణ వస్తుంది. అయం, ఇమౌ, ఇమే. ఇది ప్రథమ విభక్తి. ద్వితీయ భక్తి ఇమం, ఇమౌ, ఇమాన్. ద్వితీయ భక్తి బహువచనం. ఇది పశువులకు విశేషణం అండి. పశువుల్లో ద్వితీయ భక్తి బహువచనం కాబట్టి దాని యొక్క విశేషణంలో కూడా ఇదం శబ్దం యొక్క పుల్లింగం ద్వితీయ భక్తి బహువచనం వస్తుంది. ఇమాన్ వచ్చిందన్నమాట. ఈ పశువులను అతడు యవేభ్య, యవ క్షేత్రం నుండి లేదా గోధుమ క్షేత్రం నుండి ఈ పశువులను నివారిస్తున్నాడు లేదా తొలగిస్తున్నాడు. ఈ రకంగా అర్థం వస్తుంది. మహోదయ, ఇక్కడ క్షేత్రము గురించి ఏమి చెప్పలేదు కదా. యవేభ్య అంటే గోధుమల నుండి అన్నట్టు. గోధుమ అంటే గోధుమ రాశి తీసుకోవచ్చు. గోధుమ రాశి నుండి ఇప్పుడు మార్కెట్ లో వెళ్తే కుప్పలు కుప్పలు పోసి ఉంటాయండి. అక్కడ పశువులు తిరుగుతూ ఉంటాయి. క్షేత్రము అని ఉంటే ఒక గోధుమ చేను నుండి అని చెప్పచ్చు. స్పష్టత కోసం అది ఏంటి అర్థం చేసుకోవడం కోసం అలా చెప్పాను. ఓకేనా? యవేభ్య అంటే గోధుమల నుండి ఈ పశువును తొలగిస్తున్నాడు. స్పష్టంగా పొలమే తీసుకోవాలనుకున్నా యవ క్షేత్రేభ్య కలిపి రాయొచ్చు. యవ క్షేత్రేభ్య. నమస్కారం. ఎవలు తెలుగులో ఎవలనే అంటారండి. తృణధాన్యాల్లో ఒక రకము. దానికి ఎవలు అంటే మనం ఎక్కువ వాడాము మన వైపు, కానీ ఎవలు అలా పెద్దవాళ్ళకు పాతకాలం వాళ్ళకు పెద్దవాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఈ పేర్లు ఇప్పుడు భౌతికంగా మనకు అందరూ మర్చిపోయారు, వాడటం లేదు. మనం వాడడం కనుక మనకు తెలియదు. కానీ ఎవలు అని ఒక తృణధాన్యాల్లో ఒక రకము అంతేనండి. గోధుమలో ఒక రకం ఉంటుంది. అవునండి. గోధుమలు అవన్నీ గోధుమల నుంచి వచ్చిన రకాలే, ఆ ఫ్యామిలీకి చెందినవే. నమస్కారం. వాటిని అరికెలు అంటారండి. అలాగే కొర్రలు కానీ అంటారు. జాతి రకరకాలుగా ఉన్నాయి దీంట్లోనే, ఇదే జాతిలో. అవునండి. ఓకే అండి. ఇది మొత్తానికి మనకు ఎక్కడి నుంచో తొలగిస్తే అక్కడ పంచమ భక్తి వచ్చింది, అది గమనించండి మీరు. ఓకేనా? యవేభ్య గోధుమ నుండి, గోధుమ క్షేత్రం నుండి ఎక్కడి తొలగిస్తే అక్కడ పంచమ భక్తి వచ్చిందా లేదా అది మీకు పాయింట్ అవుట్ చేయండి. ఓకేనా? ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే. గోధుమ నుండి ఈ పశువుని తొలగిస్తున్నాడు లేదా నివారిస్తున్నాడు. నెక్స్ట్ మూడో వాక్యం. అముం పుత్రం పాపాత్ నివారయ. ఇక్కడ అధశబ్దం. అతడు అన్నప్పుడు అధశబ్దాన్ని ఉపయోగించాలి. అధశబ్దం కూడా పుల్లింగం. అధశబ్దంలో కూడా పుల్లింగాన్ని తీసుకోవాలి. ఎందుకు? ఎవరికి విశేషణం ఇది? పుత్రునికి విశేషణం వచ్చింది. పుత్రుడి శబ్దం పుల్లింగం శబ్దం కదా, అందుకే పుల్లింగం తీసుకున్నాం. పుత్ర, పుత్రౌ, పుత్రాహ. పుత్రం ద్వితీయ భక్తి బహువచనం కాబట్టి ద్వితీయ భక్తి ఏకవచనం. ఇది కూడా అముం కూడా అసౌ, అము, అమీ. అముం ద్వితీయ భక్తి ఏకవచనం వస్తుంది, అముం వస్తుంది. ఎవరికి విశేషణము? పుత్రంకి విశేషణం. ఆ పుత్రుడు ఏంటి? ఆ పుత్రుని. అమం పుత్రం, ఆ పుత్రుణ్ణి. ద్వితీయ భక్తి ఏమొస్తుంది? నీ, నూల, గురించి అంటాం కదా, కాబట్టి ద్వితీయ భక్తి ఏమొస్తుంది? ఆ పుత్రుణ్ణి. పాపాత్ నివారయ, పాపం నుండి తొలగించు. ఆదేశిస్తున్నాం, ఆజ్ఞాపిస్తున్నాం. ఎవరు అక్కడ? త్వం. నివారయ ఉంది కాబట్టి ఖచ్చితంగా త్వమే ఉంటుంది. త్వం నివారయ. కర్త మన అండర్స్టూడ్ అవుతుంది. నివారయ అనేది లోట్లకార్ మధ్యంపు ఏకవచనం కాబట్టి దాన్ని బట్టి మధ్యంపు అంటే త్వం శబ్దాన్ని కర్తగా భావించాలి. ఓకే. ఒకేలా నివారయత్తు ఉంటే గిన అప్పుడు సహా వస్తుంది. సహా అముం పుత్రం పాపాత్ నివారయతు. అతడు నివారించాలి, పాపం ఉండి ఆ పుత్రుని తొలగించాలి. కానీ ఇక్కడ నివారయ్య ఉంది కాబట్టి త్వం శబ్దం ఉన్నట్టుగా భావించుకోవాలి. త్వం అముం పుత్రం పాపాత్ నివారయ, పాపమును తొలగించు. ఏంటండి? అసౌ అంటే అతడా ఇతడా? అతడు. అధశబ్దం అంటే ఖచ్చితంగా అతడు, అది, ఆమె వస్తాయి. ఇదం అంటే ఇతడు, ఈమె, ఇది, ఈ అనే అర్థాలు వస్తాయి. పుల్లింగ్ కాబట్టి ఇతడు లేదా ఈ అని తీసుకోవాలి. ఓకేనే? అమం పుత్రం, ఈ పుత్రుని, ఆ పుత్రుణ్ణి పాపాత్ నివారయ, పాపం నుండి తొలగించు లేదా నివారించు. ఇది మనకు వాక్యం. నెక్స్ట్ 4వ వాక్యం. సహ ఏభ్య తిలేభ్య మాషాన్ ప్రతి యచ్చతి. సహ ఏభ్య తిలేభ్య మాషాన్ ప్రతి యచ్చతి. అతడు ఈ నువ్వులకు బదులుగా
అతడు ఈ నువ్వులకు బదులుగా అలసందలను ఇస్తున్నాడు. అలసందలను ఇస్తున్నాడు. ఏ దానికైతే బదులు సార్ మ్యూట్ లోకి వెళ్ళిపోయారండి. అతడు ఈ నువ్వులకు బదులుగా ఏభ్య తిలేభ్య, నువ్వులు అంటే ఒక నువ్వు గింజ ఒకటి ఉండదు కదా, చాలా సమూహంలో ఉంటాయి. అందుకే సహా ఏభ్య తిలేభ్య, ఈ నువ్వులకు బదులుగా మాషాన్ ప్రతి యచ్చతి, మాషాన్ అంటే అలసందలను మారుస్తున్నాడు, బదులుగా ఇస్తున్నాడు. వాళ్ళందరినీ అని వస్తుంది కదా మామయ్య, వీళ్ళందరితో. ఎవరికి విశేషణము? ఇది ఎవరికి విశేషణంగా వచ్చింది? తిలేభ్య. ఇక్కడ ఇది విశేష్యము. తిలహ అంటే నువ్వులు. తిలహ పుల్లింగ శబ్దం. తిలహ తిలౌ తిలాహ, పంచవిభక్తి తిలా తిలాభ్యాం తిలేభ్య. నువ్వులకు విశేషణం కాబట్టి దానికి వచ్చింది. అది బహువచనం ఉంది కాబట్టి ఇది కూడా, ఇది పంచవిభక్తి బహువచనం ఉంది కాబట్టి ఇది కూడా ఏభ్య అంటే పంచవిభక్తి బహువచనం. ఇదం శబ్దానికి పంచవిభక్తి వస్తుంది. అస్మాత్ ఆభ్యాం ఏభ్యః, అస్మాత్ ఆభ్యాం ఏభ్యః, ఏభ్యః తిలేభ్యః, ఈ నువ్వులకు బదులుగా అలచందలను, మాషాన్ అంటే అలచందలను, ప్రతి దదాతి లేదా ప్రతి యచ్చతి ఏదైనా ఒకటే ఇస్తున్నాడు, బదులుగా ఇస్తున్నాడు. ఓకేనా? అందుకే ఈ సర్వనామ శబ్దాలు ఏ శబ్దానికైతే విశేషణంగా వస్తుందో ఆ ముఖ్యమైన విశేషాన్ని గమనించాలి. విశేష్యంలో ఏ లింగము, ఏ విభక్తి, ఏ వచనం ఉంది, దాన్ని బట్టి విశేషణం మార్చుకోవాలి. ఓకేనా? అస్తు. నెక్స్ట్ అండి, అముష్మాత్ బాలకాత్. బాలకాత్ విశేషణంగా వచ్చింది. అదే శబ్దానికి పంచవిభక్తి వస్తుంది అముష్మాత్. ఇది ఎవరికి విశేషణం? బాలకునికి విశేషణం. బాలకుని ఏ విభక్తి ఉంది? పంచవిభక్తి ఉంది. ఏ లింగము? పుల్లింగము. ఏ వచనము? ఏకవచనము. అవే అముష్మాత్ బాలకాత్ అయం బాలక పటుతరః, అయం బాలక పటుతరః, ఆ బాలకుడి కన్నా అయం బాలక ఈ బాలకుడు. ఆ అన్నప్పుడు అదస్ వచ్చింది, ఈ అన్నప్పుడు ఇదం వచ్చింది. ఓకేనా? ఆ బాలకుడి కన్నా ఈ బాలకుడు, అయం బాలక పటుతరః శ్రేష్టమైన వాడు, ఏ నైపుణ్యం కలవాడు, తెలివైన వాడు, ఏదైనా రాసుకోవచ్చు. అముష్మాత్ బాలకాత్, ఆ బాలకుని కన్నా. చెప్పే ఏ నియమం పనిచేస్తుంది? పోల్చి చెప్పేటప్పుడు, తులన చేసి చెప్పేటప్పుడు 54వ నియమం ప్రకారంగా ఉంది. తులనాలో ఎవరికైతే తులన చేస్తున్నామో, ఎవరికైతే పోలిస్తున్నామో వారిలో పంచవిభక్తి రావాలి. ఇక్కడ ఎవరితో పోలిస్తున్నాము? బాలకునితో పోలిస్తున్నాం. ఆ బాలకుడి కన్నా ఈ బాలకుడు పట్టుతరహ శ్రేష్టమైన వాడు, తెలివైన వాడు, నైపుణ్యం కలవాడు, ఏదైనా రాసుకోవచ్చు. లేదా పటుత్వం కలిగిన వాడు. ఓకే, అస్తు. నెక్స్ట్ 6వ వాక్యం, విద్యాయాః వినా న జ్ఞానం. విద్యాయాః వినా నా జ్ఞానం. వినా శబ్దం ఎక్కడ వచ్చింది? ఇది మనకు ఏ నియమంలో? 54వ నియమా, 52వ నియమమా? వినా శబ్దం ఎక్కడ వచ్చిందండి? 55వ నియమం గురుగారు. 55. 55వ నియమం. పృథక్ మరియు వినా ఈ శబ్దాలతో పంచమి, ద్వితీయ, తృతీయ 3 విభక్తులు వస్తాయి 55వ నియమం ప్రకారంగా. ఓకే, అస్తు అండి. విద్యాయాః వినా నా జ్ఞానం. వినా అంటే లేకుండా. ఏం లేకుండా? ఏదో ఒకటి చెప్తా. లేకుండా అంటే ఏదో ఒకటి ఉంటుంది. అది ఇక్కడ ఏం లేకుండా? విద్య లేకుండా అంట. విద్యాయాః వినా, విద్య లేకుండా, నా జ్ఞానం, జ్ఞానము లేదు. విద్య లేకుండా ఏం లేదంట? జ్ఞానము లేదు. విద్యాయాః వినా నా జ్ఞానం, జ్ఞానము లేదు. లేదా ద్వితీయ భక్తులు పెట్టుకోవచ్చు. విద్యాం వినా నా జ్ఞానం. విద్య లేకుండా జ్ఞానం లేదు. అర్థం ఒకటే ఉంటుంది కానీ విభక్తి మారిపోయింది. పంచవిభక్తి పెట్టుకోవచ్చు. ద్వితీయ విద్యాం వినా అని కూడా చెప్పచ్చు. లేదా తృతీయ విద్యయా వినా, విద్య లేకుండా జ్ఞానం లేదు. అర్థం ఒకటే ఉంటుంది కానీ విభక్తి 3 రకాలుగా మార్చుకున్నాం. ఒకటి పంచవిభక్తి పెట్టుకోవచ్చు, ద్వితీయ విభక్తిలో పెట్టుకోవచ్చు, తృతీయ విభక్తిలో కూడా పెట్టుకోవచ్చు. ఎవరు చెప్పేది ఈ మాట? మనకు నియమం ప్రకారంగా, 55వ నియమం ప్రకారంగా, పృథక్ వినా అనే సూత్రం నియమం ప్రకారంగా మనం అక్కడ తాత్పర్యం ఏం చెప్పాను? పృథక్ శబ్దము, వినా శబ్దం వచ్చినప్పుడు 3 విభక్తులు వస్తాయి. వినా శబ్దం వచ్చింది కాబట్టి 3 విభక్తులు మనకు తెలిసి ఉండాలి. కానీ ప్రయోగం ఎక్కడైనా ఒకటే విభక్తి ఉంటుంది.
వాక్యంలో. కానీ ఏదైనా ఉండొచ్చు, ద్వితీయ ఉండొచ్చు, తృతీయ ఉండొచ్చు, పంచమి ఉండొచ్చు. కానీ 3 వాక్యాలకు అన్నిటికీ రకంగా చూసుకోవాలి. అస్తు. నెక్స్ట్ వాక్యం అస్మాత్ గ్రామాత్ పృథక్ వస. ఇక్కడ పృథక్ శబ్దం వచ్చింది. ఈ గ్రామం నుండి పృథక్ వేరుగా నివసించు. అస్మాత్ గ్రామం, ఈ గ్రామం నుండి వేరుగా నివసించు. ఈ గ్రామంలో ఉండొద్దండి, నువ్వు వేరుగా నివసించు. మా ఇంట్లో ఉండొద్దు, పక్కన నివసించు, పక్కన ఉండండి, వేరుగా ఉండండి అంటాం కదా మనం. అలాగా వేరుగా అని చెప్పడంలో, వేరుగా అంటే పృథక్, పృథక్ వస. అస్మాత్ గ్రామాత్ పృథక్ వస, ఈ గ్రామం నుండి వేరుగా నివసించు. లేదా అస్మాత్ గృహాత్ పృథక్ వస, మా గృహం నుండి, మా ఇంటి నుండి వేరుగా నివసించు. అస్మాత్ గ్రామ, ఏ దానికైతే పృథక్ అంటున్నామో వేరుగా అంటే, ఏ దానికి వేరుగా అంటాము? గ్రామానికి వేరుగా లేదా నగరానికి వేరుగా. అలా ఏదైతే వేరుగా చెప్తున్నా అందులో పంచవిభక్తి రావాలి. అందుకే ఇక్కడ గ్రామం చెప్పాడు కాబట్టి అస్మాత్ గ్రామాత్, ఈ గ్రామం నుండి పృథక్ వస, వేరుగా నివసించు. ఇక్కడ గ్రామాత్ పుల్లింగ శబ్దము, అక్కడ పంచమి విభక్తి వచ్చింది కాబట్టి దాని విశేషణం కూడా అస్మాత్, ఈ గ్రామం నుండి అంటున్నాం కదా. కాబట్టి అది కూడా ఇదం శబ్దాన్ని ఉపయోగించాము. ఇతడు ఈ అన్నప్పుడు ఇదం శబ్దాన్ని ఉపయోగించాలి. అతడు ఆ అన్నప్పుడు అద శబ్దాన్ని ఉపయోగించాలి. దూరంగా ఉన్నప్పుడు అదస్సు, దగ్గరగా ఉన్నప్పుడు ఇదం శబ్దాన్ని. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, జనకస్య సమీపాత్ ఆగచ్చామి. జనకస్య సమీపాత్ ఎక్కడి నుంచి వస్తున్నాం? సమీపము, దూరం వచ్చిన శబ్దాలు. ఏ దానికే సమీపం అంటున్నామో, ఏ దానికి దగ్గర, ఏదో ఒక దగ్గర చెప్తాం కదా, ఇక్కడ దగ్గర అని చెప్పాం. జనకస్య సమీపాత్, జనకస్య అంటే జనకుడి దగ్గర నుండి, జనకుడి దగ్గర నుండి వస్తున్నాను. జనకస్య, జనకుని యొక్క దగ్గర నుండి, జనకుని యొక్క దగ్గర నుండి వస్తున్నాను. జనకస్య సమీపాత్ ఆగచ్చామి, జనకుని దగ్గర నుండి వస్తున్నాను. ఎవరి దగ్గర నుంచి అయితే వస్తున్నాం అందులో పంచవిభక్తి రావాలి. ఎవరి దగ్గర వస్తున్నాము? ఇక్కడ మనకు ఒక 2 నియమాలు చెప్పాను. ఏం చెప్పాము? ఆ శబ్దాల్లో పంచవిభక్తి వస్తుంది. ఏం చెప్పాను? సమీపం అర్థాన్ని ఇచ్చేటువంటి, దూరం అర్థాన్ని ఇచ్చేటువంటి ఆ శబ్దాల్లో పంచవిభక్తి వస్తుంది. ఇంకా శబ్దాలతో ఏ దానికైతే దూరం అంటున్నాం, ఏ దానికైతే దగ్గర అందులో కూడా పంచవిభక్తి వస్తుంది. ఓకేనా? ఆ శబ్దంలో పెట్టుకున్నాం. ఇక్కడ వాక్యం ఎలా వచ్చింది? ఆ శబ్దంలో దగ్గరనే చెప్పి, దగ్గరనే అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దంలో పంచవిభక్తి పెట్టాం. జనకస్య సమీపాత్, జనకుడి దగ్గర నుండి, ఆగచ్చామి వస్తున్నాను. 56వ నియమం అండి. 56వ నియమం అండి. ఓకే. అదేవిధంగా సమీపాత్కి పర్యావరణ శబ్దం అంతికాత్ అని చెప్పొచ్చు, లేదా పార్శ్వాత్ అని చెప్పొచ్చు, నికటాత్ అని చెప్పొచ్చు, సకాశాత్ అని కూడా చెప్పొచ్చు. ఈ పర్యాయవాద శబ్దాలు ఏదో ఒకటి మనకు కనిపిస్తుంది, కానీ మనకు 5 పదాలు తెలిసి ఉండాలి. అన్నిటికీ అర్థం దగ్గర అని అర్థం తెలుసుకోవాలి. అస్తు. నెక్స్ట్ 9వ వాక్యం బాలికైషా ఆగచ్చతి. ఇక్కడ సంధి చూపించాడు. మనం వృద్ధి సంధి చెప్పుకున్నా కదా, ఆ సంధిని కలిపి వాక్యం చెప్పాడు. బాలికైషా ఆగచ్చతి. ఇప్పుడు మనకు సంధి తెలుసు అనుకోండి, మనకు అన్వయం తెలిసిపోతుంది, పదాలు విడివిడిగా తెలిసిపోతాయి. ఇప్పుడు మనకు తెలియనప్పుడు, దీని అర్థం రానప్పుడు ఏం చేసుకోవాలి? పదాలను విడగొట్టుకోవాలి. విడగొట్టుకుంటే ఏమవుతుంది? బాలిక ప్లస్ ఏషా ప్లస్ ఆగచ్చతి, బాలిక ప్లస్ ఏషా ప్లస్ ఆగచ్చతి. ఇది వాక్యం. సంధి కోసం చెప్పి ఏష శబ్దాన్ని ముందు తీసుకొచ్చి, మధ్యలో తీసుకొచ్చి పెట్టాం. బాలిక శబ్దం ముందు తీసుకొచ్చి పెట్టాం. ఎందుకు? సంధి కోసం. దీన్ని అన్వయం చేసుకున్నామంటే ఏషా బాలిక తిప్పి రాయాలి. ఈ బాలిక, బాలిక ఈ వస్తుంది అంటామా? బాలిక ఈ వస్తుంది అంటామా? ఈ బాలిక వస్తుంది అంటాం. ఈ శబ్దాన్ని ముందు తీసుకొచ్చి పెట్టుకుంటాం. అది అన్వయం చేసుకోవడం అంటాం. దాన్ని ఏం చేసుకోవడం? అన్వయం అంటే క్రమంగా పెట్టుకోవడం, అన్వయం అంటే క్రమంగా పెంచుకోవడం. ఇప్పుడు ఏమో సంధి కోసం అని చెప్పి ఏష శబ్దాన్ని మధ్యలో తీసుకొచ్చి పెట్టాం, బాలికా శబ్దానికి పక్కలు తీసుకొచ్చి పెట్టాం. కానీ మన అర్థం చెప్పేటప్పుడు అన్వయపూర్వకంగా చెప్పుకోవాలి, క్రమపూర్వకంగా చెప్పుకోవాలి. అందుకే బాలికైషా ఆగచ్చతి, దీంట్లో బాలిక ఏషా ఆగచ్చతి, ఇది విడగొట్టుకుంటే అప్పుడు అన్వయపూర్వకంగా ఏషా బాలిక, ఏషా అంటే ఈ బాలిక వస్తున్నది. ఇక్కడ ఇదం శబ్దం తీసుకోలేదు, అద శబ్దం తీసుకోలేదు. వెనక ముందు చెప్పుకున్నది ఏతద్ శబ్దం చెప్పుకున్నాం కదా, ఆ శబ్దం యొక్క ప్రయోగం ఇక్కడ చూపించాడు. ఆ శబ్దం యొక్క ప్రయోగం ఇక్కడ చూపించాడు అన్నమాట. మహోదయ, ఇక్కడ నియమం 58 వస్తుందా? ఏంటండి ఇక్కడ నియమం 58 అండి.
అంటే సంధిలో 50 సంధి ప్రకారం 58 సంధి జరిగింది అన్నమాట, వృద్ధి సంధి సంధి. జరిగింది. ఆ, బాలికా ప్లస్ ఏష బాలికేష, ఇక్కడ సంధి ప్రాధాన్యం, సంధి చూపించాడు. ఏష బాలిక ఆగచ్చతి, ఇక్కడ కర్త క్రియాపదం ఏం లేదు, కర్మ లేదు, ఏం లేదు, పంచవిభక్తి కూడా ఉపయోగం లేదు. సంధి ప్రాధాన్యంగా చూపించాడు. సంధి చేస్తే వాక్యం ఇలా ఉంటుంది, అది 58వ నియమ ప్రకారం మనకు చూపించాడు. ఓకే అండి. నెక్స్ట్ తదైకః నరః ఆగచ్చత్. తదైకః నరః ఆగచ్చత్, ఇక్కడ విడగొట్టుంటే ఏమిటి? తదా ప్లస్ ఏకః. తదా అంటే అప్పుడు, ఏకః అంటే ఒకడు, నరః ఇది ఏకః ఒక నరుడు, ఆగచ్చత్ వచ్చాడు, తదా అప్పుడు, ఏకః నరః ఆగచ్చత్. ఇక్కడ మనకు ఏకః తదా శబ్దం ముందుంది, ఏకః శబ్దం సంధి అయిపోయింది. కొన్ని చోట్ల అన్వయం చేసుకోవాలి, ఇక్కడ అన్వయం చేసుకోకపోయినప్పుడు అర్థం సాక్షాత్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. తదా అంటే అప్పుడు, ఏకః అంటే విశేషణం, ఎవరికి? నరుడికి విశేషణం. ఏకః నరః ఒక నరుడు, ఆగచ్చత్ భూతకాలంలో లంఘ్యకాలం వచ్చాడు, అప్పుడు ఒక నరుడు వచ్చాడు. ఓకేనా? ఇక్కడ కూడా రిద్ధి సంధి జరిగింది. ఏం జరిగింది? తదా ప్లస్ ఏకాలో, ఆ తర్వాత ఏ ఉంటే ఆ రెండింటి స్థానంలో ఐ వచ్చేసింది. ఆ తర్వాత ఏ ఉంటే ఐ, అక్కడ కూడా బాలికా ప్లస్ ఏషాలో బాలికాలో ఉండే ఆ, పక్కన ఉండే ఏ, ఆ ఏ కలిస్తే ఐ అయిపోయింది. మన సంధి చెప్పుకునే రిద్ధి సంధి ప్రకారంగా. అస్తు. నెక్స్ట్ పశ్యైతాం లతాం, ఇది వాక్యం అండి. పశ్యైతాం లతాం, ఇక్కడ విడిగొట్టుకోండి. పశ్య ఏతాం లతాం, క్రమంగా ఏంటి విడగొట్టుకుంటే పశ్య ఏతాం లతాం. ఇక్కడ సంధి కోసం చెప్పి ఏతాం శబ్దాన్ని ముందు తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఏతాం శబ్దాన్ని సర్వనామ శబ్దాన్ని ముందు తీసుకొచ్చి పెట్టాం. పశ్య అనేది క్రియాపదం స్టార్టింగ్ లో ఉంది అన్నమాట. ఏతాం శబ్దాన్ని మధ్యలో తీసుకొచ్చి పెట్టాము. పశ్య అనే క్రియాపదం ముందు వచ్చింది, తర్వాత లతాం శబ్దం ఉంది. దీంట్లో కర్త కర్మ ఎవరండి? కర్త ఎవరు, కర్మ ఎవరు, క్రియ ఎవరు? ఇక్కడ కర్త కర్మ క్రియ ఎవరు చెప్పగలుగుతారు? ఫస్ట్ క్రియ అండి. ఏతాం ఏంటి? ఒక్కది అహం పశ్యామి గురుగారు. అహం పశ్యాన్ని చెప్పలేదు. ఒక నిమిషం గమనించండి. గురువు గారు ఆ చేత చూడబడింది. మధ్యమ పురుషత్వం. మధ్యమ పురుషు పశ్య అనేది లోట్ల కాదు, మధ్యమ పురుషు ఏకవచనం కదా, కాబట్టి త్వం అని అర్థం చేసుకోవాలి. త్వం ఉన్నట్టుగా భావించాలి. త్వం ఏతాం లతాం పశ్య అన్వయం చేసుకున్నామంటే త్వం ఏతాం ముందు తీసుకురావాలి, లతాం ముందు తీసుకురావాలి, పశ్య క్రియాపదాన్ని అంతిమ తీసుకెళ్ళాలి. అన్వయం చేసుకుంటే అన్వయం అంటే క్రమంగా తీసుకురావాలి. త్వం నీవు, ఏతాం లతాం ఈ లతను, లతాలో ద్వితీయ భక్తి బహువచనంగా, ద్వితీయ భక్తి ఏకవచనం కాబట్టి కూడా ఏతాంలో కూడా ద్వితీయ భక్తి ఏకవచనం. ఇదం శబ్దం యొక్క ప్రయోగం అండి. ఇదం శబ్దం కాదు, స్వాది ఏతద్ శబ్దానికి ఏతాం వస్తుంది. ఏష స్వాది లతా శబ్దం స్త్రీలింగం కదా. ఏషా ఏతే ఏతాహ ఏతాం ఏతాం లతాం ఈ లతను చూడు. త్వం పశ్య త్వం ఏతాం లతాం పశ్య నీవు ఈ లతను చూడు అని ఆ విధంగా అన్వయపూర్వకంగా చేసుకోవాలి. అక్కడ సంధి కోసం అని ముందు మధ్యలో తీసుకొచ్చి పెట్టారన్నమాట. అస్తు. నెక్స్ట్ అండి, నివారయై తస్మాత్ పాపాత్ పుత్రం. నివారయై తస్మాత్ పాపాత్ పుత్రం, ఇక్కడ విడగొట్టుకుంటే నివారయ ఏ తస్మాత్ పాపాత్ పుత్రం. నివారయ నివారించు, ఎక్కడి నుంచి? ఏ తస్మాత్ పాపాత్ ఈ పాపం నుండి. ఎవరిని? పుత్రుణ్ణి. కస్మాత్ నివారయ పాపాత్ నివారయ. కం నివారయ పుత్రం నివారయ. పుత్రం నివారయ. పుత్రం నివారయ. పుత్రం నివారయ. కహ నివారయ. కహ నివారయ. త్వం నివారయ. కర్త కర్త అడుగుతున్నాను. త్వం నివారయ. కస్మాత్ నివారయ. కస్మాత్ నివారయ. పాపాత్. కం నివారయ. క్షమ్యతాం. కం నివారయ. పుత్రం నివారయ. ఓకే. పుత్రం నివారయ.
ఆ రకంగా ఒకసారి ప్రశ్న గమనిస్తూ ఉండాలి. ఓకే, అస్తు అండి. ఏంటండి? ప్లస్ ఏతస్మాత్. నివారయ ప్లస్ ఏ తస్మాత్ సంధి అని విద్య సంధి చూపించాయి ఇక్కడ. నివారయ ఏ తస్మాత్, నివారయలో ఉండే యా, ఏ తస్మాత్ లో ఉండే ఏ, ఆ ఏ కలిస్తే ఐ అయిపోయింది వృద్ధి. వృద్ధి సంధి చేశారన్నమాట. అందుకే మన సంధులు బాగా మనం ఏదో ఏ అభ్యాసం ఏ సంధి చెప్పుకుంటున్నామో అది బాగా రావాలి. విడగొట్టిన రావాలి, కలిపేది రావాలి. కలిపినప్పుడు ఏ రకంగా ఉంటుంది, విడగొట్టినప్పుడు ఏ రకంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనకి విడగొట్టినంత వరకు మనకు అర్థం తెలియడం లేదు. నివారయ ఏ తస్మాత్ పాపాత్ పుత్రం. క్రమంగా లేవు, అన్వయం చేసుకోవాలి మనం. ఎట్లా ఏ విధంగా చేసుకుంటాం? ఏ తస్మాత్ పాపాత్ పుత్రం నివారయ. ఓకేనా? ఈ రకంగా తీసుకోవాలి. ఇంకా క్రమంగా పెట్టుకోవాలంటే త్వం పుత్రం ఏ తస్మాత్ పాపాత్ నివారయ. త్వం పుత్రం, నీవు పుత్రుణ్ణి, ఏ తస్మాత్ పాపాత్, ఈ పాపం నుండి నివారయ, నివారించు. అలాగా అన్వయం అంటే మనకు ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి ఏ విధంగా ఉంటే అట్లా క్రమంగా చూసుకోవాలి. సందర్భాన్ని బట్టి క్రమంగా పెట్టుకోవచ్చు. క్రమంగా పెట్టుకోవాలి. ముందు ప్రథమ విభక్తి ఉన్నటువంటి ఒక చోట పెట్టుకోవాలి, ద్వితీయ విభక్తి ఉన్నటువంటి ఒక చోట పెట్టుకోవాలి, తృతీయకు సంబంధించినటువంటి ఒక చోట పెట్టుకోవాలి. అప్పుడు అర్థం వచ్చేస్తుంది మనకు. ఓకేనా? అస్తు. అవి మనకు కొంచెంగా ముందుకు పోయినాక అర్థమవుతాయి. ఇవి మనకు సంస్కృత వాక్యాలండి. ఈ రకంగా మనం చూసుకోవాలి. మహోదయ ఏకః సందేహः అస్తి మహోదయ. ఉచ్యతాం. 10th సెంటెన్స్ తదైక నరః అగచ్చత్త ఆగచ్చత్త అండి. ఆగచ్చత్ వచ్చాడు, అగచ్చత్ అనే వెళ్ళాడు అవుతుంది. అగచ్చత్ అనే వెళ్ళాడు అర్థం వస్తుంది. అంటే లంగ్ లకారం అన్నారు కదా. వేటకు వెళ్ళారు. ఏడుగురు కొడుకులు. లంగులకారమే గమ్ ధాతుకి అలాగే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆగం ధాతు తీసుకోవాలి, వెళ్ళేటప్పుడు గమ్ ధాతు అని అర్థం తీసుకోవాలి. ఇది లంగులకారమే అండి. లంగులకారమైన రెండింటికి ఇదే వస్తుంది. రెండింటికంటే వెళ్ళాడనేటప్పుడు అగచ్చత వస్తుంది, వచ్చాడనేటప్పుడు ఆగచ్చతనే వస్తుంది అన్నమాట. దానికి దీనికి తేడా దీర్ఘమే తేడా ఉంది. ఓకేనా? దీర్ఘం పెట్టినప్పుడు రావడం, దీర్ఘం తీసేసి అరస్వం పెట్టినప్పుడు వెళ్ళడం అనే అర్థం వస్తుంది. ఓకే, ఇప్పుడు తెలుగు వాక్యాలు చూసుకోండి. ఈ బాలకుడు ధర్మంతో ప్రమాదం చేస్తున్నాడు, లేదా ధర్మాన్ని ప్రమాదిస్తున్నాడు. ఇది చెప్పాను. ఈ బాలకుడు, ఈ అంటే ఏం చెప్పాను? ఇదం శబ్దాన్ని ఉపయోగించుకో. ఈ అంటున్నా కదా, దగ్గర ఉన్నప్పుడు ఈ ఇదం, దూరంగా ఉన్నప్పుడు అదస్. ఈ బాలకుడు, ఈ అనే పదం ఎవరిని సంకేతిస్తుంది? బాలకుడిని. అంటే బాలకుడు ముఖ్యం, అంటే ప్రధానమైంది, విశేష్యం. అది బాలకుడు కాబట్టి, కర్త కాబట్టి. అయం బాలకః. బాలకః పుల్లింగం, ఏకవచనం, ప్రథమ విభక్తి. అందుకే అయం అనేది కూడా అయం, ఇమౌ, ఇమే. అయం అనే ప్రథమ విభక్తి, ఏకవచనం, పుల్లింగం. విశేషణం కూడా అదే పెట్టుకోవాలి. ఇదం శబ్దానికి పుల్లింగం. అయం బాలకః ధర్మాత్ ప్రమాద్యతే. ఏ దాంతో ప్రమాదం చేస్తున్నాడు? ఏ దానితో అయితే ప్రమాదం చేస్తున్నాడో అందులో పంచమ విభక్తి రావాలని చెప్పాం. అందుకే అయం బాలక ధర్మాత్ ప్రమాద్యతి. ధర్మంతో ప్రమాదం చేస్తున్నాడు. కస్మాత్ ప్రమాద్యతి? ధర్మాత్ ప్రమాద్యతి. ధర్మంతో ప్రమాదం చేస్తున్నాడు. ఇది ఒకటో వాక్యం. రెండో వాక్యం ఏంటి? ఆ శిష్యుడు ఈ పాపం నుండి నిలబడుతున్నాడు. అంటే ఈ పాపం చేయకుండా అక్కడికక్కడ నిలబడేస్తున్నాడు. ఇన్నాళ్ళు పాపం చేసేవాడు, పాపం చేతులని ఒక గురు ఉపదేశంతో మారిపోయాడు. నిలబడి అక్కడికక్కడ నిలబడిపోయాడు. పాపం చేస్తున్నాడు. ఏంటండి? అన్నారు మళ్ళీ. ఓకే, అలాగే రాస్తుంది. ఆ శిష్యుడు ఆ పాపం నుండి నిలబడుతున్నాడు. ఓకే, ఆ శిష్యుడు అంటున్నా. ఆ అంటే ఏమిటి? అదే శబ్దాన్ని ఉపయోగించాలి. అదే శబ్దంలో ఎవరు? పుల్లింగ శబ్దం తీసుకోవాలి. ఓకేనా? ఎవరికి విశేషణం ఇది? శిష్యునికి విశేషణం. శిష్యుడు ఏ లింగంలో ఉన్నాడు? గురువు గారు మొదటిది ఇంకోసారి చెప్పరా? ఈ బాలకః మళ్ళీ ఒకసారి చెప్పరా? అయం బాలకః ధర్మాత్ ప్రమాద్యతి. అయం బాలకః ధర్మాత్ ప్రమాద్యతి. ఈ బాలకుడు అని చెప్పాం. ఈ బాలకుడు ధర్మంతో ప్రమాదం చేస్తున్నా, అయం బాలకః అని చెప్పాలి. క్లారిటీ వచ్చిందండి? ఓకే అండి. రెండో వాక్యం చెప్తే ఆ శిష్యుడు ఆ పాపం నుండి నిలబడుతున్నాడు.
ఆ శిష్యుడు, ఆ అనే శబ్దం ఎవరిని సంకేతిస్తుంది? శిష్యుణ్ణి. శిష్యుడు ఏ లింగంలో ఉన్నాడు? పుల్లింగంలో ఉన్నాడు. కాదు శిష్య అంటాం. అంటే విశేష్యము. ఇక్కడ విశేషం ఏదు? ఆ అనేది. ఆ అంటే చెప్పాను అధ శబ్దాన్ని ఉపయోగించాలి. కాబట్టి అసౌ బాలక, అధ శబ్దానికి పుల్లింగం ఏమొస్తుంది? అసౌ. అము, అమి, ఇది ప్రథమ విభక్తి. ఏకవచనం వచ్చింది అసౌ. అసౌ బాలక ఈ అసౌ శిష్య. ఓకే, అసౌ శిష్య ఆ పాపం ఉండి. తస్మాత్ అముస్మాత్, ఎందుకు అధ శబ్దాన్ని ఉపయోగించాలి? అముస్మాత్ పాపాత్, అముస్మాత్ పాపాత్ విరమతి. విరమతి నిలబడడానికి ఏ ధాతు చెప్పాం? విరమతి ధాతు చెప్పాం. అసౌ శిష్య అస్మాత్ పాప, అముస్మాత్ పాపాత్. అధ శబ్దానికి వస్తుంది పుల్లింగంలో అముష్మాత్ పాపాత్. ఇక్కడ పాపానికి విశేషణంగా వచ్చిందండి అముష్మాత్ అనేది. పాపం నపుంసకలింగంలో ఉంది కాబట్టి ఇక్కడ అముష్మాత్ కు స్వాది. ఏం చెప్పాండి? అస్మాత్ రెండింటికి దాని అదే విధంగా వస్తుంది. అముస్మాత్ పాపాత్ రెండింటికి ఒకే విధంగా ఉంటుంది. పాపాత్ అనేది ఎందుకు? నపుంసకలింగం. నపుంసకలింగంలో అధ శబ్దానికి వస్తుంది అముస్మాతే వస్తుందండి. పుల్లింగమైన ఏంటిది? పంచమి నుండి అముస్మాత్ పాపాత్. పాప కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇది ఎవరికి విశేషణ? ఆ పాపం నుండి. ఆ శబ్దం ఎవరికి సంకేతిస్తుంది? ఆ శిష్యునికి. పాపానికి మహోదయ. పాపానికి. పాపం ఏ లింగము? పంచమిలో చెప్పాలి కదండి. పంచమిలో చెప్తున్నాడు. అముస్మాత్ పాపాత్. కరెక్ట్ మీరు చెప్పింది ఏమంటున్నా అంటే అయం అసౌ శిష్య అముష్మాత్ పాపాత్ నివారయతి. ఆ పాపం నుండి నివారిస్తున్నాడు. ఆ పాపం నుండి నివారిస్తూ. ఏ పాపం నుండి? ఆ పాపం నుండి. ఎక్కడి నుంచి తొలగిస్తున్నాము? అక్కడ పంచవిభక్తి రాదు కదా. ఎక్కడి నుంచి తొలగిస్తున్నా? పాపం తొలగిస్తున్నాం. ఇప్పుడు ఆ అనే శబ్దం పాపాన్ని సంకేతిస్తుంది. పాపం ఏ లింగంలో ఉంది? నపుంసకలింగం. నపుంసకలింగం. ఇది కూడా నపుంసకలింగం తీసుకోవాలి. నపుంసకలింగం కూడా అముస్మాత్ అని వస్తుంది. నపుంసకలింగంలో కూడా అముస్మాత్ అని వస్తుంది పంచవిభక్తిలో. పుల్లింగం కూడా అముస్మాత్ వస్తుంది. కానీ నపుంసకలింగం విశేష్యాన్ని బట్టి విశేషణం ఉంటుంది కదా. విశేష్యాన్ని బట్టి విశేషణం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ముందున్నట్టు విశేషాన్ని పాపం శబ్దం నపుంసకలింగంలో ఉంది కాబట్టి నపుంసకలింగానే భావించాలి. లేదంటే పాపహ శబ్దం కూడా ప్రయోగం ఉంది. పాపహ శబ్దం పెట్టుకోవచ్చు, కానీ పాప శబ్ద ప్రయోగం తక్కువ. పాపం నపుంసకలింగం తీసుకోవాలి. కాబట్టి అముస్మాత్ పాపాత్ నివారయతి, నివారిస్తున్నాడు లేదా తొలగిస్తున్నాడు. నిలబడుతున్నాడు అని చెప్పారు కదా గురువు గారు మీరు. ఆ పాపం నుండి నిలబడుతున్నాడు అన్నారు. తొలగిస్తున్నాడు. ఓకే, తొలగించాడు రాసుకోండి. నివారయతి రాసుకోండి. నిలబడుతున్నాడు అని చెప్పింటేనే వీరమతి రాసుకోండి. వీరమతి. ఓకేనా? ఓకే, స్పష్టమైంది కదా. నెక్స్ట్ వాక్యం, 5వ వాక్యం. గోధుమ క్షేత్రం నుండి లేదా గోధుమ చేను నుండి. 3వ వాక్యం చెప్పాలి మహోదయ. నా పుత్రుడు పాపాన్ని అసహించుకుంటున్నాడు. డౌట్లు అడుగుతుంటే 3 ఓకే ఓకే అండి. నా పుత్రుడు పాపం నుండి, నా పుత్రుడు పాపాన్ని గ్రహించుకుంటున్నాడు అంటే అసహించుకుంటున్నాడు. నా పుత్రుడు. మమ పుత్ర పాపాత్ జుగుప్సతే. పాపాత్ జుగుప్స. నాకి ఆ పుత్రునికి సంబంధం అండి. సంబంధం షష్ఠీ విభక్తి వచ్చింది. అందుకే మమ పుత్ర పాపాత్ పాపాన్ని, పాపం వలన అసహించుకుంటున్నాడు. పాపం దూరం అవుతున్నాడు. జుగుప్సతే అసహించుకుంటున్నాడు. పాపాన్ని అసహించుకుంటున్నాడు. ఓకేనా? ఏ దాంతో అయితే అసహించుకుంటున్నాడో దాంట్లో పంచమీ రావాలి. ఏ దాంతో అసహించుకుంటున్నాడో పాపాన్ని అసహించుకుంటున్నాడు. ఏ నియమం ప్రకారంగా? 51వ నియమం ప్రకారం. జీ ఓకే అండి. అందుకే మమ పుత్ర పాపాత్ జుగుప్సతే, పాపాన్ని అసహించుకుంటున్నాడు లేదా గ్రహించుకుంటున్నాడు. అస్తు. నెక్స్ట్ 4వ వాక్యం. ఈ గురువు
ఆ శిష్యుణ్ణి, ఈ గురువు ఆ శిష్యుణ్ణి గమనించండి. ఈ అంటున్నాం, అక్కడ ఆ అంటున్నాం. ఈ గురువు ఆ శిష్యుణ్ణి ఈ పాపం నుండి తొలగిస్తున్నాడు. ఈ అన్నప్పుడు ఇదం శబ్దం ఉపయోగించాలి. ఎవరికి ఈ అని ఎవరు సంకేతిస్తుంది? గురువును సంకేతిస్తుంది. గురువు ఏ లింగంలో? పుల్లింగంలో ఉన్నారు కాబట్టి గురువు. అయం గురువు, అయం గురువు ఆ శిష్యుణ్ణి తం శిష్యం కదండి. అసౌ శిష్యం వస్తుందా? మా గురువు అని చెప్పండి అమ్మా, మీరు చెప్పకండి. గురువు చెప్పి వినబట్లేదు, మీరే చెప్తున్నారు. గురువు చెప్పి వినబడట్లేదు. ఓకే అండి, ఆ శిష్యుణ్ణి అంటున్నాం. ఓకేనా? అయం గురువు ఆ శిష్యుణ్ణి. ఆ శిష్యుణ్ణి అంటే ద్వితీయ భక్తి రావాలి, కర్మ. ఆ శిష్యుణ్ణి అన్నప్పుడు శిష్యుడిలో ద్వితీయ భక్తి వస్తుంది. తం శిష్యం, తం కాకుండా అదే శబ్దానికి అసౌ అము అమి అముం అముం శిష్యం, అముం శిష్యం అయం గురువు అముం శిష్యం అంటే ఆ శిష్యుణ్ణి ఈ పాపం నుండి అస్మాత్ పాపాత్ ఈ పాపం ఉంటున్నారు. ఇదం శబ్దానికి షష్ఠీ భక్తి పంచమీ భక్తి ఏమొస్తుంది? అముస్మాత్ స్వాది అస్మాత్ పాపాత్ నివారయతి లేదా వారయతి, నివారయతి లేదా వారయతి. ఓకే, అయం గురువు అముం శిష్యం అస్మాత్ పాపాత్ నివారయతి లేదా వారయతి. మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వాక్యం అండి. నెక్స్ట్ వాక్యం 5వ వాక్యం. గోధుమ చేను ఏంటండి? గోధుమ చేను నుండి చెప్పండి. శిష్యం అముష్మాత్ వస్తుంది కదా సార్, పాపం నపుంసకలింగం కదా, ఈ పాపం అంటున్నాం కదా. అందుకే అస్మాత్ పాపాత్ అని చెప్పాను కదా. అముష్మాత్ వస్తుంది కదా సార్, నపుంసకలింగం ఈ కదా. పాపం ఈ కాదు, పాపం శబ్దం నపుంసకలింగమే. ఈ పాపం ఆ పాపం ఉండని చెప్పలేదు. ఆ అని చెప్పి అముస్మాత్ వస్తుంది. ఈ అంటున్నాం కదా. ఈ పాపం నుండి ఆ పాపం నుండి అని చెప్పాడు. ఆ పాపం అంటే అముస్మాత్ వచ్చేది. ఆ అన్నప్పుడు అద శబ్దాన్ని ఉపయోగించాలి. ఈ అన్నప్పుడు ఇదం శబ్దాన్ని ఉపయోగించుకోవాలి. నపుంసకలింగమే కాదని లేదు. కాదు, ఇదం శబ్దానికి నపుంసకలింగం. ఇదం శబ్దానికి అస్మాతే వస్తుంది. ఇదం శబ్దానికి నపుంసకలింగం అస్మాతే వస్తుంది. ఓకేనా? అస్మాత్ పాపాత్ వారయతి నివారయతి. అస్తు. నెక్స్ట్ వాక్యం. ఈ చేను నుండి, గోధుమ చేను నుండి పశువులను తొలగించు. యవేభ్య పైన వచ్చిన వాక్యం. యవేభ్య లేదా యవ క్షేత్రాత్. గోధుమ చేను అంటున్నాం. యవ క్షేత్రాత్ క్షేత్రం అంటే పొలం అండి. యవ క్షేత్రాత్ అమూన్ ఈ పశువును, ఇమాన్ పశూన్. ఇదం శబ్దానికి వస్తుంది ఇమాన్. అయం ఇమౌ ఇమే ఇమం ఇమౌ ఇమాన్ ద్వితీయ భక్తి బహువచనం. ఇమాన్ పశూన్. పశు శబ్దం గురు శబ్దానికి సమానం నడుస్తుంది కాబట్టి ద్వితీయ భక్తి బహువచనంలో ఏమొస్తుంది? గురువున్. అదే విధంగా పశూన్ అలా వస్తుంది అన్నమాట. యవ క్షేత్రాత్ ఇమాన్ పశూన్ నివారయ తొలగించు. యవ క్షేత్రాత్ ఇమాన్ పశూన్ నివారయ. కహ నివారయ? తొలగిస్తున్నాడు. తొలగించు. తొలగిస్తున్నాడు అంటే నివారయ, నివారించు, తొలగించు అంతా ఒకటే అండి. కహ నివారయ? త్వం నివారయ. నివారయ శబ్దం లోట్ లకారం మధ్యకు చేకూర్చింది కాబట్టి మనం కర్త ఏం భావించుకోవాలి? త్వం ఉన్నట్టుగా భావించుకోవాలి. ఇది నివారయత్తు అన్నాం అనుకోండి, అక్కడ ఆటోమేటిక్ గా సహ పెట్టుకోవాలి. సహ నివారయత్తు. ఒక నివారయాని అని ఉందనుకోండి, ఏం పెట్టుకోవాలి? అహం ఇమాన్ పశూన్ యవ క్షేత్రాత్ నివారయాని. తొలగించమంటావా? అక్కడ రిక్వెస్ట్ తీసుకుంటాం. అక్కడ అది ఇచ్చిన క్రియాపదాన్ని బట్టి కర్తను మనం అధ్యాహారం చేసుకోవాలి మనకే మనము. అస్తు. నెక్స్ట్ వాక్యం అండి. భూతకాలం చెప్పారు కదా, పశువులను తొలగిస్తున్నాడు. లంగులకార కళ్ళు. తొలగించు అని చెప్పాను, తొలగిస్తున్నాడు అని చెప్పాను. తొలగిస్తున్నాడు అన్నావు. నివారయతి వస్తున్నప్పుడు నివారయతి. అప్పుడు సహ నివారయతి, అతడు తొలగిస్తున్నాడు. రామ నివారయతి.
సహ నివారయతి లేదా రామ నివారయతి ఇదేం పెట్టి అస్తు అండి. నెక్స్ట్ 6వ వాక్యం. ఈశ్వరుని వలన ఈ లోకం ఉత్పన్నమవుతున్నది. ఎవరి వలన అయితే ఉత్పన్నమవుతుందో వారిలో పంచవిభక్తి రావాలి. ఏ నియమం ప్రకారంగా? 53వ నియమం ప్రకారంగా. ఓకే. ఈశ్వరుని వలన ఈశ్వరాత్ లోకః జాయతే. మహోదయ ఈశ్వరుడు ఈ లోకాన్ని ఉత్పన్నం చేస్తున్నాడు. ఓకే అండి. అప్పుడు కర్త అవుతుంది. ఈశ్వర ఈ లోకాన్ని ఎవరితో ఉత్పన్నమైంది? ఆయన ఎవరితో ఉత్పన్నం అవుతుంది అందులో పంచవిభక్తి. ఈశ్వరుతో ఉత్పన్నం, ఈశ్వరుడు పంచవిభక్తి వస్తాయి. ఈశ్వరాత్ అయం లోకః జాయతే. ఈ లోకం ఇది కర్త అండి. కర్త అంటే ప్రథమ విభక్తి. కర్త అంటే గుర్తురాలి, ప్రథమ విభక్తి గుర్తురాలి. అందుకే అయం లోకః ఈశ్వరాత్ అయం లోకః జాయతే. ఏదైతే ఉత్పన్నం అవుతుందో అది ప్రథమ విభక్తిలో ఉంటుంది. ఎందుకంటే అయం లోకః జాయతే, ఈ లోకం ఉత్పన్నం అవుతుంది. ఎవరి వలన ఉత్పన్నం అవుతుంది? ఈశ్వరుని వలన. అందుకే ఈశ్వరాత్ ఎవరి వలన ఉత్పన్నం అవుతుంది అందులో పంచమి. ఈశ్వరాత్ అయం లోకః జాయతే. అస్తు. నెక్స్ట్ 7వ వాక్యం. మహోదయ చిన్న సందేహం. జీ చెప్పండి. ఈశ్వరాత్ అయం లోకః జాయతే అని చెప్పనంటే అప్పుడు తెలుగులో చెప్పింది అలా మారిపోతుంది కదా. ఈశ్వరుని నుండి ఈ లోకం ఉద్భవింపబడుతుంది అని కర్మణి అవుతుంది కదా. కర్మని ఎట్లా అవుతుందండి? కర్మని అన్నప్పుడు విభక్తులే మారిపోతాయి. కర్మని అన్నప్పుడు విభక్తులే మారిపోతాయి. నుండి ఈ లోకం తర్వాత చెప్తాను. అవి ఈశ్వరుని చేత ఈ లోకం గ్రూప్ డిస్కషన్ చెప్పనట్లేదు. మీరు గ్రూప్ డిస్కషన్ లా తయారు చేశారు దీన్ని. మాస్టర్ చెప్పనట్లేదు అసలు. ఎవరు ఒకళ్ళు 3 డౌట్లు అడుగుతున్నారు. ఓకే అండి, పర్వాలేదు, అడిగినామండి. అది పాఠానికి సంబంధించినదే. కాకపోతే మనం పాఠానికి సంబంధించి అడుగుదామండి. ఇక్కడ మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే కర్మవాచ్యంలో మనకు విభక్తి మారిపోతుందండి. ఓకేనా? అప్పుడు విభక్తులు మనకు కర్మవాచ్యము కర్తృవాచ్యం మనకు అయిపోయిన తర్వాత వస్తాయండి. అప్పుడు దానికి తేడా తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కర్తృవాచ్యంలో ఉన్నాయి. ఓకేనా? అప్పుడు అడిగావు కాబట్టి కర్మవాచ్యం వాక్యం ఎలా ఉంటుంది? ఈశ్వరుని చేత ఈ లోకం ఉత్పన్నం చేయబడుతుంది. ఈ లోకం అప్పుడు కర్మ అవుతుంది. కర్త కర్మగా మారిపోతుంది. అక్కడ ఈశ్వరాత్ని పంచమి విభక్తి తృతీయ భక్తిలోకి మారిపోతుంది. అది ప్రక్రియ విధి విధానం ఎలా చెప్తాను కాబట్టి అది అప్పుడే చెప్పుకుందామండి. నెక్స్ట్ వాక్యం చూడండి. గంగా హిమాలయం నుండి ఉద్భవిస్తుంది లేదా ఉత్పన్నం అవుతుంది. గంగా హిమాలయాత్ ఉద్భవతి. ప్రవహిస్తుందన్నా ఉద్భవతుందా రెండు ఒకటి. ప్రవహిస్తుంది చెప్పుకో, ఉత్పన్నం అవుతుందన్నా అన్నిటికీ ఒకే అర్థం చెప్పాం. ఉద్భవతి, ప్రభవతి, ఉద్గచ్చతి, జాయతే. ఈ 4 క్రియాపదం ఏదైనా రాసుకోవచ్చు అండి. ఈ 4 దాంట్లో ఏదైనా రాసుకోవచ్చు. అందుకే చెప్పాను గంగా హిమాలయాత్ ఉద్భవతి లేదా ప్రభవతి లేదా ఉద్గచ్చతి ఏదైనా రాసుకోండి, అన్ని కరెక్టే. లేదా జాయతే, గంగా అనేది హిమాలయం నుండి ఉత్పన్నం అవుతుంది లేదా ఉద్భవిస్తున్నది. ఓకే, ఇది 7వ వాక్యం అండి. ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది అక్కడ పంచవిభక్తి రాలి. హిమాలయం నుండి కాబట్టి హిమాలయంలో పంచవిభక్తి పెట్టుకున్నాం. క్రియాపదం 4 క్రియాపదాలు వచ్చి ఏదైనా పెట్టుకోవచ్చు అని చెప్పాను. అస్తు. 8వ వాక్యం. గంగా హిమాలయాత్ ఉద్భవతి లేదా ఉద్గచ్చతి లేదా ప్రభవతి ఏదైనా రాసుకోండి. ఉద్భవతి, ఉద్గచ్చతి, ప్రభవతి లేదా జాయతే 4 పదాలు ఉన్నాయి కదా 53వ నియమంలో. ఈ 4 ఏదైనా రాసుకోవచ్చు. అన్నిటికీ ఉత్పన్నం అవుతుంది, ప్రవహిస్తుంది అనే అర్థము తీసుకోవచ్చు సందర్భాన్ని బట్టి, అర్థాన్ని బట్టి. ఓకేనా? 53వ నియమంలో ఉన్నటువంటి 4 క్రియాపదాలు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. అస్తు. విత్తనముల నుండి మొక్కలు ఉత్పన్నం అవుతున్నాయి. విత్తనముల నుండి ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతున్నాయి? ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతాయి అందులో పంచవిభక్తి రావాలి. విత్తనాలు అంటే బీజం అంటాం. బీజేభ్యః అంకురాః జాయంతే. బీజేభ్యః విత్తనాలు చాలా ఉన్నప్పుడు మొక్కలు చాలా ఉంటాయి కదా, అందుకే అంకురః, అంకురౌ, అంకురాః బహువచనం పెట్టాను. బీజేభ్యః అంకురాః జాయంతే. ఇప్పుడు కర్త బహువచనం ఉంది కాబట్టి క్రియాపదం బహువచనం వచ్చింది. జాయతే, జాయేతే, జాయంతే. ఓకేనా? విత్తనం నుండి మొక్కలు ఉత్పన్నం అవుతున్నాయి, మొలకలు ఉత్పన్నం అవుతున్నాయి.
జాయంతే లేదా ఉద్భవంతి, ప్రభవంతి, ఈ 4 జాయతే ఏదేం పెట్టుకోవచ్చు ఉత్పన్నమయ్యే అర్థంలో. అస్తు. ఎవేభ్య ఎందుకు వస్తుందని విత్తనం అని చెప్పాము ఇక్కడ. బీజేభ్య అంకురాః జాయంతే. బీజేభ్య పంచమవిభక్తి బహువచనం. అస్తు. 9వ వాక్యం. ఆ దేవదత్తుడు తండ్రిని చూసి దాక్కుంటున్నాడు. ఆ దేవదత్తుడు తండ్రిని చూసి దాక్కుంటున్నాడు. ఏ నియమం పనిచేస్తుంది ఇక్కడ దాక్కోవడంలో? 53వ నియమం ప్రకారంగా ఎవరిని చూసి దాక్కుంటామో అందులో పంచమవిభక్తి రాయాలి. పంచమవిభక్తి రాయాలి. ఎవరిని చూసి దాక్కుంటాం ఇక్కడ? తండ్రిని చూసి దాక్కుంటున్నాం. ఓకే. సహ దేవదత్తః జనకాత్ నిలీయతే. తండ్రి అంటే జనకుడు. జనకాత్ నిలీయతే. సహ దేవదత్తః జనకాత్ నిలీయతే. ఇదం శబ్దం రాదా మహోదయ? అసౌ దేవదత్తః. ఓకే అండి. అదే శబ్దాన్ని ఉపయోగించుకోవాలంటే మనం అసౌ దేవదత్తః జనకాత్ నిలీయతే. ఓకే. అసౌ దేవదత్తః జనకాత్ నిలీయతే. ఓకే. మహోదయ తండ్రిని చూసి దాక్కుంటున్నాడు అన్నారు. జనకాత పశ్య నిలీయతే అని చెప్పకూడదా? అవసరం లేదండి. మనకు అదే అర్థంలో పంచమవిభక్తి అర్థం అంతా అండర్స్టూడ్ గా ఉంది. దానికి విశేషంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. చూసి అని చెప్పడానికి జనకం దృష్టి. అప్పుడు చూసి అది జనకాత్ పంచమవిభక్తిగా ద్వితీయ భక్తిగా మారిపోతుంది. జనకం దృష్ట్వా నిలీయతే. అలాగా ఇక విశిష్టమైన ధాతు నియమం చెప్పాడు. నిలీయతే ధాతు ఎప్పుడు వచ్చినా కూడా ఎవరు చూసి దాక్కుంటే అందులో పంచమవిభక్తి రావాలి. పంచమవిభక్తి అనగానే అది ఆటోమేటిక్ అర్థం వచ్చేస్తుంది. స్పష్టత కూడా చూసే చెప్తాడు. దాక్కుంటున్నాడు, తండ్రి చూసి దాక్కుంటున్నాడు. మనకు లౌకికంగా చెప్తే అర్థం అవుతుంది. తండ్రిని దాక్కుంటున్నా అని చెప్పాను కదా, తండ్రి వలన దాక్కుంటా అలా చెప్పొచ్చు. చూసి అనకుండా తండ్రి వలన దాక్కుంటున్నాడు. తండ్రి వలన అంటే దాక్కోవడానికి కారణం తండ్రి అయ్యాడు ఇక్కడ. కారణం కాబట్టి కారణంలో పంచమవిభక్తి వచ్చింది. సార్ నిలీయతే ఆత్మనేపదం అండి. అదే నిలీయతే ఆత్మనేపదం అండి. నిలీయతే ఆత్మనేపదం అండి. అస్తు. నెక్స్ట్ వాక్యం అండి. ఈ వాక్యం మళ్ళీ ఒకసారి చెప్పండి గురుగారు. అసౌ దేవదత్తః జనకాత్ నిలీయతే. నెక్స్ట్ వాక్యం అండి. గురుగారు నిలీయతే. అసౌ దేవదత్తః జనకాత్ నిలీయతే. ఇదండి. ఓకే. నెక్స్ట్ వాక్యం అండి. ఆ వైశ్యుడు ఈ బియ్యానికి బదులుగా అలసందలను ఇస్తున్నాడు. ఆ వైశ్యుడు ఈ బియ్యానికి బదులుగా అలసందలను ఇస్తున్నాడు. ఆ వైశ్యుడు అంటే అంటే అధ శబ్దం. వైశ్య పుల్లింగంలో ఉంది కాబట్టి అసౌ వైశ్య ఏ దానికి బదులుగా అయితే అందులో పంచమి. చావల్యమంటాం తండుల. ఏభ్యః తండులేభ్యః మాషాన్ ప్రతియచ్చతి లేదా ప్రతిదదాతి. అసౌ వైశ్యః ఏభ్యః తండులేభ్యః మాషాన్ ప్రతియచ్చతి లేదా ప్రతిదదాతి. ఓకే. నెక్స్ట్ వాక్యం అండి. ఆ సన్యాసి కన్నా ఈ కవి చాలా కుశలమైన వాడు లేదా నైపుణ్యం కలవాడు. ఆ సన్యాసి కన్నా ఈ కవి ఎక్కువ నైపుణ్యం కలవాడు కుశలత కలిగిన వాడు ఏదని రాసుకోవచ్చు. గురుగారు అసౌ ముందు వాక్యం అడుగుతున్నారా? అసౌ వైశ్య ఏభ్యః తిలేభ్యః మాషాన్ ప్రతియచ్చతి.
తండులేభ్య, తిలేభ్యగా తండులేభ్య అంటున్నా. తండులేభ్య, బియ్యాన్ని తండులహ అంటామండి. తండులేభ్య మాషాన్, ఉడదులను. ద్వితీయ భక్తి బహువచనం. మాషాన్ ప్రతి యచ్చతి, ప్రతి దదాతి, ఏదైనా రాసుకోవచ్చు. యచ్చతి లేదా దదాతి. ప్రతి యచ్చతి, ప్రతి దదాతి వా. నెక్స్ట్ అండి. సన్యాసిని ఏమంటాం? యతి, ఆ సన్యాసి. అయం అసౌ యతి, అసౌ యతి అంటే అస్మాత్. సన్యాసి కన్నా అని చెప్పినప్పుడు అది పంచమిలో వస్తుందేమో మహోదయ. ఎవరికైతే పోలిస్తున్నామో, ఎవరికైతే అముష్మాత్ యతేహే, అముస్మాత్ యతేహే, అముస్మాత్ యతేహి అయం కవిః, అయం కవిః పటుతరః, అయం కవిః పటుతరః. అముష్మాత్ యతేహి అయం కవిః పటుతరః. అముష్మాత్ యతేహి, యతి శబ్దము ఇకారాంత శబ్దం కాబట్టి పంచమీ యతేహి వస్తుంది. అముష్మాత్ యతేహి అయం కవిః, అయం కవిః పటుతరః. నెక్స్ట్ అండి. ధనాత్ జ్ఞానం, ధనాత్ జ్ఞానం గురుతరః, ధనాత్ జ్ఞానం గురుతరః లేదా శ్రేష్టతరః. మహోదయ జ్ఞానం నపుంసకలింగం కదా, గురుతరం వస్తుందేమో కదా. ధనాత్ అవి ఏదంతా పోలిస్తున్నాం? జ్ఞానంతో మహోదయ. ధనం కన్నా దానం శ్రేష్టమైనది. ఒక్క నిమిషం. వాక్యం అంటే ధనము కన్నా జ్ఞానం శ్రేష్టమైనది. అవును మహోదయ. ధనాత్ జ్ఞానం, ఇవి కృదంత శబ్దాలు కాబట్టి అలా రాసుకోవచ్చండి. ధనాత్ జ్ఞానం శ్రేష్టతరం. ఓకే, శ్రేష్టతరం. ధనాత్ జ్ఞానం శ్రేష్టతరం లేదా గురుతరం. శ్రేష్టతరం లేదా గురుతరం. నెక్స్ట్ అండి. అయం, ఈ కవి లేకుండా ఎవరు కథను చెప్తారు? ఈ కవి లేకుండా ఎవరు కథను చెప్తారు? అసౌ కవి, అసౌ కవి ఎందుకు వస్తుంది? కాదు. ఈ కవి లేకుండా, ఎవరు లేకుండా? అముస్మాత్ కవేహి వినా, ఈ కవి లేకుండా అంటాం కదా. అస్మాత్ కవేహి వినా, అస్మాత్ కవేహి వినా కహ కథాం కథయిష్యతి, కథాం కథయిష్యతి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అస్మాత్ కవేహి వినా, అస్మాత్ కవేహి వినా కహ కహ కథాం, ద్వితీయ భక్తి బహువచనం, కథాం కథయిష్యతి, కథయిష్యతి. ఓకే, లేదా అస్మాత్ మూడు విభక్తులు ఉన్నాయి. అస్మాత్ కాకుండా అముం కవేహి వినా, సారీ ఇమం కవేహి వినా, ఇదం శబ్దాన్ని ఉపయోగించాలి. ఇమం కవేహి వినా లేదా అనయా కవినా వినా, అనయా కవినా వినా, అనయా కవినా వినా కహ కథాం కథయిష్యతి, లేదా ఇమం కవిం వినా, ఇమం కవిం వినా కహ కథాం కథయిష్యతి. అథవా లేదా అస్మాత్ కవేహి వినా కహ కథాం కథయిష్యతి. అట్లా మూడు విభక్తులు పెట్టి రాసుకోవచ్చు. మనకి ఏదో ఒక వాక్యం ఏదో ఒకటి ఉంటుంది, తెలుసుకోవడం కోసం చెప్పాను అంతే. అస్తు. నెక్స్ట్ వాక్యం అండి. ఆ గురువు దగ్గర నుండి ఈ గ్రామంలోకి వచ్చాను. ఒక్క నిమిషం అండి. నెక్స్ట్ అడగండి. ఆ గురువు దగ్గర నుండి ఈ గ్రామంలోకి వచ్చాను. అముస్మాత్ గురోః సమీపాత్ అస్మిన్ ఇమం గ్రామం ఆగచ్చం. వచ్చాను, ఆగచ్చం. అముస్మాత్ గురోః సమీపాత్, అముస్మాత్ గురోః సమీపాత్. ఇక్కడ లేదంటే అముస్య షష్ఠి భక్తుడు వస్తుందండి, రెండు పెట్టుకోవచ్చు.
షష్ఠి పంచమి రెండు వస్తాయి. అముస్మాత్ గురోహ సమీపాత్ ఇమం గ్రామం ఆగచ్చం. గత్యర్థక ధాతుగా ద్వితీయ భక్తి పెట్టుకోవాలి. ఇమం గ్రామం ఆగచ్చం, ఇమం గ్రామం ఆగచ్చం. అముస్మాత్ గురోహ సమీపాత్ ఇమం గ్రామం ఆగచ్చం. ఆగచ్చం అంటే కర్త అధ్యాహం చేసుకోవాలి మనము. ఆగచ్చం క్రియాపదం ఏంటి ఇక్కడ? లంకారం ఉన్నట్టుగా భావించుకోవాలి. ఓకే, నెక్స్ట్ వాక్యం. గ్రామానికి దూరంగా ఆ విద్యాలయం ఉంది. గ్రామానికి దూరంగా ఆ విద్యాలయం ఉంది. గ్రామస్య దూరాత్ అసౌ విద్యాలయ అస్తి. దూరంగా, దూరం శబ్దం యొక్క పంచవిభక్తి పెట్టాం. ఏం చెప్పాను? గ్రామాత్ దూరాత్ లేదా గ్రామస్య దూరాత్ ఇలా పెట్టుకోవచ్చు. గ్రామాత్ దూరాత్ లేదా గ్రామస్య దూరాత్. ఇక్కడ మనం గ్రామస్య దూరాత్ అసౌ విద్యాలయ అస్తి. అసౌ విద్యాలయ అస్తి. ఓకే అండి, నెక్స్ట్ వాక్యం. ఆ గురువుతో విద్యను చదువుతున్నాడు. ఆ గురువుతో విద్యను చదువుతున్నాడు. ఇదే వాక్యం అండి. ఎన్నో నియమం ఇది. ఎవరితో అయితే విద్యను చదువుకుంటున్నామో అందులో పంచవిభక్తి రావాలి. ముందు చెప్పుకున్నాం, అభ్యాసం 12లో వచ్చింది. ఏ నియమం? 48వ నియమం ప్రకారంగా. 48వ నియమం, ఎవరితో అయితే విద్య నేర్చుకుంటున్నామో అందులో పంచమి రావాలి. కాబట్టి అముస్మాత్ గురోహ్ విద్యాం పఠతి. అముస్మాత్ గురోహ్ ఎవరితో అయితే అందులో పంచమి భక్తి. గురువుతో నేర్చుకున్నా గురువులో పంచమి భక్తి. ఆ గురువుని చెప్పడం కోసం ఆ గురువుతో అంటున్నాం కాబట్టి ఆ అనేది, ఒక నిమిషం అండి, ఆ గురువుతో అంటున్నాం కాబట్టి ఆ అనేది ఎవరు సంకేతిస్తుంది? గురువుని సంకేతిస్తుంది. కాబట్టి గురువులో పంచమి భక్తి పెట్టుకున్నాం. దాన్ని బట్టి విశేషణలో కూడా పంచమి భక్తి. అముస్మాత్ గురోహ్ విద్యాం పఠతి. ఈ రకంగా మనకు అంతిమ వాక్యం పూర్తవుతుంది. ఇప్పుడు చెప్పండి. మహోదయ, చదువు చదవాలి, చదువుతున్నాడు, ఇంకా చదివాడు, చదువుతాడు అని చెప్పారు మహోదయ. ఓకే, ఇప్పుడు క్రమంగా చెప్తాను, రాసుకోండి. ఇప్పుడు చదువుతున్న పఠతి చెప్పాను. పఠతి. అముస్మాత్ గురోహ్ విద్యాం పఠతి. లట్లకారంలో వెనక ముందు ఉంటాయి పదాలు, దాని గురించి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మనకు అన్ని రకాలు రావాలి. నేను విడివిడి చెప్తాను, దాన్ని టిక్ చేసుకోండి కేవలం. అముస్మాత్ గురోహ్ విద్యాం పఠతి అంటే చదువుతున్నాడు, ఇది లట్లకారం. నెక్స్ట్ పఠతు చదవాలి, ఇది లోట్లకారం. పఠతు చదవాలి. నెక్స్ట్ లంగ్లకారం వస్తుంది. అపఠత్ చదివాడు. గురోహ్ విద్యాం అపఠత్, అన్నిటికీ అధ్యాసం చేసుకోండి. అపఠత్ చదివాడు. మళ్ళీ పఠేత్, తస్మాత్ గురోహ్ విద్యాం పఠేత్ చదవాలి. దీని కూడా చదవాలి అని అర్థం వస్తుంది, పఠేత్. నెక్స్ట్ ఇది పఠేత్ విధిలింగం. నెక్స్ట్ లిటులకారం, భవిష్యత్ కాలం. పఠిష్యతి. అముస్మాత్ గురోహ్ విద్యాం పఠిష్యతి. చదువుతాడు. ఇవి ఉన్నాయో చూసుకోండి. కానీ తెలియాలా, పఠతు అన్నప్పుడు, పఠేత్ అన్నప్పుడు, పఠిష్యతి అన్నప్పుడు ఏ లకారము ఏ అర్థం వస్తుంది. పదాలు ఇంకా ముందునే దాన్ని గమనించొద్దు. ఆ పదాలకు అర్థం తెలుస్తుంది ఇప్పుడు మీకు. ఇప్పుడు చెప్పినట్టుగా పఠతి చదువుతున్నాడు, పఠతు చదవాలి, అపఠత్ చదివాడు, పఠేత్ చదవాలి, పఠిష్యతి చదువుతాడు. మనకు 5 వాక్యాలు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి కదా అర్థంలో. దాన్ని బట్టి అక్కడ మనం వాక్యాలు చేసుకోవాలి. అస్తు అండి, ఇవి మనకు సంస్కృత వాక్యాలండి. అంటే ఏమొస్తుంది మహోదయ? పఠతి లట్లకారం, చదువుతున్నాడు, వర్తమానం జరుగుతుంది కదా. అపఠత్ వస్తుందా మహోదయ? లంగిలక చదివాడు అంటున్నా. అపఠత చదివాడు అని చెప్పాను కదా. చదివాడు అంటే లట్లక చదివా అయిపోయింది, భూతకాలం అయిపోయింది. చదివాడని మా వాడు మొత్తం చదివేశాడు. జరిగిపోయిన విషయం చెప్తున్నాం అక్కడ. చదువుతున్నాడు అని జరుగుతూ ఉంది క్రియ. జరుగుతూ ఉన్న క్రియను చెప్పేటప్పుడు లట్లకాలను ఉపయోగిస్తాము, వర్తమాన కాలాన్ని ఉపయోగిస్తాము. ఓకే, పట్ట అది బహువచనం అండి. బహువచనం ఏంటండి మహోదయ? చదువు అన్నారు కదా, అప్పుడు అది చదువు అంటే లోట్లాగా మధ్యము తీసుకోవాలి. పఠ మధ్యము తీసుకోవాలి. మధ్యము తీసుకోవాలి. చదవమంటావా?
అప్పుడు లోట్లకారం ఉత్తమ పురుషుని తీసుకోవాలి. పఠాని, అహం విద్యాం పఠామి, పఠాని, అలా. ఓకే, అస్తు అండి. ఇవి మనకు తెలుగు వాక్యాల యొక్క ఆన్సర్ చెప్పుకున్నాము. అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు రేపు చూద్దామండి. ఇంకా సందులు ఉన్నాయి, అవి రేపు చూద్దాము. ఇవి అయిపోయిన తర్వాత మనకు షష్ఠీ విభక్తి గురించి చెప్పుకోవాలి. ఆ షష్ఠీ విభక్తి యొక్క నియమాలు రేపు చూద్దామండి. అస్తు. మీకు సందేహాలు ఉంటేనే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చెప్పండి, అడగండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు సర్వేభ్యో మహోదయ. నమః.